ఈరోజు నరసాపురం మండలంలో ఉన్నటువంటి మన తెలంగాణ గ్రామీణ బ్యాంకు మన సమతా సుదర్శన్ అన్న గారు వెళ్ళి అక్కడ ఏదైతే అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా మొన్న 25,000 రూపాయల చెక్కును ఒక అమ్మాయికి అక్కడ ఇవ్వడం జరిగింది కదా. మరి ఆ చెక్కును బాండ్ రూపంలో అక్కడ తయారు చేసి ఫ్యూచర్లో ఆ అమ్మాయి పేరు మీద 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యేటట్టు ఏ విధంగా చేయాలనో తెలుసుకోవడం జరిగిందన్నమాట. అంతేకాకుండా రాబోయే కాలంలో ఏదైతే అక్కడ అనాథగా మారినటువంటి అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ పెళ్ళికి గాను ఆ డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, మధ్యంతరంగా ఆ డబ్బులను లేపకుండా చూసుకోవాలి. ఆ విధంగానే దానికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైమింగ్ ఫిక్స్ చేసే విధంగా అక్కడ పెట్టాలని అక్కడ కోరడం జరిగిందన్నమాట మన సమతా సుదర్శన్ అన్న గారు బ్యాంక్ మేనేజర్ తోటి. అంతేకాకుండా ఏదైతే వారు చేస్తున్నటువంటి సేవ కార్యక్రమాలు ఉన్నాయో అవి చిరస్మరణీయంగా ఉండిపోయే విధంగా ఒక గుర్తింపులాగా ఉండిపోయే విధంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ డబ్బులను వృధా జరగకుండా మధ్యలోనే ఆ డబ్బులను లేపి దాన్ని వేస్ట్ చేయకుండా రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బులను సురక్షితంగా ఉంచే విధంగా బాండ్ రూపంలో ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళతో ఈ విధంగా మాట్లాడి అక్కడ చర్చకు కూర్చోవడం జరిగిందన్నమాట. అకౌంట్ అనేది ఇట్స్ యువర్ ప్రాపర్టీ. సో అది నీకు హక్కు ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయాలా వద్దా అనేది నీకు హక్కు ఉంటుంది. సో అది డిస్క్రిప్షన్ అంటే మేము మా ఆర్గనైజేషన్ చేస్తున్నాం, వందలాది మందికి చేస్తూ ఉన్నాం కదా. టెక్నికల్ ఇదే ప్రాబ్లమ్స్ అవుతుంది. కొన్ని చోట్ల ఏంటి వాళ్ళ గార్డియన్స్ కరెక్ట్ పర్సన్స్ అయితే ఓకే, ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు ఆపుతున్నారు. గార్డియన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారనుకోండి, క్లోజ్ చేసి అది వాడేస్తున్నారు. అది మా పర్పస్ డిస్టర్బ్ అవుతుంది. బట్ ఏంటంటే సార్ మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లల మీద ఎవరైతే మనం ఫీ అప్లై చేస్తామో ఆ పిల్లలు వస్తే వీ కెన్ క్లోజ్ అంటే వాళ్ళని మేనేజ్ చేస్తారు కదా గార్డియన్స్. అంటే నేను స్పెషల్ ఈ కేసు గురించి మాట్లాడలేదు, మేము టోటల్గా ఏదైతే చేస్తున్నామో అది ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు ఎట్లుంటుందంటే అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే మరి సార్ రానియండి, ఏమైనా ఆప్షన్ ఉంటే చూద్దాం. అంటే ఒక వాళ్ళే మేము మళ్ళీ ఈ మండల్లో చేసేవన్నీ మీ రిఫరెన్స్తో చేస్తాం. మళ్ళీ కొత్త బ్యాంక్ కదా, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినవన్నీ అట్లా అనుకుంటున్నాం. అట్లా ఏదైనా పాసిబిలిటీ సార్ వస్తారు అంటే నేను ఇప్పుడు మేము ఓకే నేను సార్కి చెప్తాను, చెప్పి మీరు ఉంటారు కదా మీరు గార్డియన్ ఈయన గారు ఎవరు సార్ ముగ్గురు అబ్బాయి